తులారాశి. ఈ తులారాశి వారికి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క తులారాశి వారికి మనకి అష్టమ గురుడు నడుస్తున్నాడని తెలుసు. అయితే మనకి ఈ గురుడు 4 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో మనకి గురుడు డైరెక్ట్ అవుతాడు వృషభ రాశిలో. అందువల్ల ఎప్పుడైతే ఈ వక్రించినటువంటి ఈ యొక్క గురుడు మొత్తం మారిపోతుందో అప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ 14 మే 2025 సంవత్సరం నుంచి ఏమవుతుందంటే ఈ గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. దాని ద్వారా మనకేమవుతుందండి, చక్కగా ఈ తులారాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి గురుడు సకల సంపదల్ని ఇస్తాడు. మీకు అనేకమైనటువంటి ఇంకా స్టార్ మారిపోతుంది ఈ సంవత్సరం నుంచి తులారాశి వారికి. ఇప్పుడు ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ఎదుగుదల అనేటటువంటిది మీకు కనబడుతుందన్నమాట. అలాగే కోర్టు సమస్యలు ఉంటాయి కదా, మరి ఆ కోర్టు సమస్యలు అనేటటువంటివి మనకి ఎప్పటికీ ఈ యొక్క రాశి వారికి బాగుంటుంది అంటే 27 అక్టోబర్ తర్వాత ఈ 2025 సంవత్సరంలో కోర్టు సమస్యలు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఈ తులా రాశి వారికి 7 జూన్ 2025 సంవత్సరం తర్వాత కుజుడు అక్కడి నుంచి 28 జూలై ఈ మధ్య టైంలో మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అప్పులు కొత్తగా మీరు వద్దన్నా సరే మీకు రావడము, అలాగే మీకు స్థలాలు ఇవన్నీ కూడా అమ్మడము, కొత్త కొత్త స్థలాల రేట్లు పెరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా. అలాగే మీకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మిలిటరీ ఆఫీసర్లకు వాళ్ళకి లీవులు రావడము, దొరకడము, లాంగ్ లీవులు ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు ఉద్యోగాలు సరైనటువంటి సమయంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా మీరు డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది. మరి ఈ యొక్క శుక్రుడు మనకి ఈ తులారాశి వారికి 2 నవంబర్ తర్వాత 2025 సంవత్సరంలో చక్కగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తీసిన సినిమాలు హిట్ అవ్వడము, అధికమైనటువంటి లాభాలు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అలాగే మనకి ఈ 15 సెప్టెంబర్ తర్వాత శుక్రుడు మరి స్త్రీలతో మీకు వివాదాలు రావడము, ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బందుల పాలు అవ్వడము, కోర్టు కేసుల్లోకో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, లేకపోతే వాళ్ళు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే 26 జూలై 2025 సంవత్సరంలో శుక్రుడు భాగ్య స్థితిగతుడై ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు రావడం ఉంటాయి. మీ భార్య తరపు బంధువులు దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కూడా, మీ అత్తగారి దగ్గర నుంచి కూడా మీకు రావాల్సిన కట్న కానుకలు అవనియండి, ఇతరులకి అన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతాయి. భార్య తరపు ఆస్తులు మీకు కలిసి రావడం అనేటటువంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బాగా చదవడం జరుగుతారు. చక్కటి మార్కులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మనకి బుధుడు తొందరపాటు నిర్ణయాల వల్ల మనం అనుకున్నది ఏమైనా మనం ఫెయిల్ అవుతామని అంటే మనకి 24 అక్టోబర్ 2025 సంవత్సరంలో ఒకసారి, 10 నవంబర్ తర్వాత ఈ బుధుడు వక్రించడము, తర్వాత 6 డిసెంబర్ తర్వాత మనం ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలలో ఇబ్బందులు అవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క మీకు నోటి దురుసని అనలేము, నోటి ఆ మాట్లాడే విధానం రాక మీరు మీ ఉద్యోగాల్లో ఇబ్బందులు తెచ్చుకునేటటువంటి అవసరం కనబడుతుందన్నమాట. అలాగే మనకి చక్కగా
మే తర్వాత మనకి మీ 2025వ సంవత్సరంలో మీకు వివాహాలకి అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎన్నో మ్యారేజెస్కి కేవలం ఒక సంబంధంకి వెళ్తే సరిపోదు, 4-5 సంబంధాలకు వెళ్తారు, అక్కడ ఫెయిల్ అయిపోవడం అలాంటిది తీవ్రమైనటువంటి మీకు సంతాపంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నది సాధించుకుంటూ దూసుకుంటూ మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది చేస్తారు. అలాగే ఈ యొక్క మనకి ఈ 17th ఫిబ్రవరి తర్వాత ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది, లేదా మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలోకి 29 మే 2025వ సంవత్సరంలో మన కుంభరాశిలోకి రావడం జరిగింది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అనమాట, మనకి కుంభరాశిలోకి వెళ్ళడం వల్ల మనకి మొండితనము అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి ఎక్కువ పెరుగుతుంది. అలాగే సంతానాలు సంబంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు, చాలా సంవత్సరాల నుంచి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నామండి, ఇంకా మాకు సంతానం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడము, లేదా ఏదో తమ బాధలు వాళ్ళు పడుతూ ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఇక్కడ ఇది అబార్షన్స్ అవ్వడము ఇలాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంతమందికి మరి వివాహాల దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మనకి సంవత్సరం తిరిగే లోపల వివాహాలకు సంతానం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు గ్రహం దగ్గరికి వచ్చేసరికి మనకి సింహరాశిలోకి కేతువు 18 మే 2025వ సంవత్సరం నుంచి లాభంలోకి రావడం ద్వారా మీకు విదేశాలకు సంబంధించినటువంటి ఫలితాలు రావడం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు అనుకున్నది సాధించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. లక్ మిమ్మల్ని చక్కగా ఫేవర్ చేస్తూ ఈ యొక్క తులారాశి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే వీడియోస్ అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అవనివ్వండి, డిజిటల్ అవనివ్వండి, శాటిలైట్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మీకు సినిమా ఫీల్డ్ అవనివ్వండి, ఇటువంటి వాళ్ళు ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పని బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆ పని ఒత్తిడిని మీరు సమర్థవంతంగా మీరు దూసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి, అనుకున్నది సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే హోటళ్ళు, తర్వాత ఈ యొక్క వ్యాపారాలు, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు మీరు పెట్టండి. చక్కగా ఈ వ్యాపారాలన్నీ కూడా మీరు సక్సెస్ అవ్వడానికి చక్కటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కొత్త వెహికల్స్, బళ్ళు ఇవన్నీ కూడా కొనడం జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇక అన్ని రంగాలుగా సర్వతోముఖాభివృద్ధిగా మీరు ఎదుగుతారు. కూరగాయల బిజినెస్లు చేసేవాళ్ళు, అలాగే బొమ్మలు, రోడ్డు మీద బొమ్మలు చేసేటటువంటి వాళ్ళు, రుద్రాక్షలు అమ్మేటటువంటి వాళ్ళు, జెమ్స్, బంగారపు షాపులు, ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళు ఎక్కువసేపు పని చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత పని ఒత్తిడిలో వీళ్ళకి ఎప్పుడైతే ఎక్కువ గాడిద చాకరీ చేసేటటువంటి అలవాటు ఉంది, కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళకి పని ఒత్తిడి కల్పించి వీళ్ళ మీద భారం వేసి వీళ్ళందరి చేత కూడా అదనపు పనులు చేయించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా పని అంటే విసుగు అనేటటువంటిది ఈ వారంలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆడవాళ్ళు వచ్చేసరికి మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళ కేసుల దగ్గరికి వచ్చేసినాయి. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ యొక్క స్త్రీలు ఉన్నారో వారి ఇళ్ళు దూరంగా ఉందండి, మా ఆఫీసులకండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరికి మీకు ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది యాజమాన్యం మీకు చేస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి? రెమెడీస్ ఈ తులారాశి వారికి మనము శని జపం చేసుకోవాలా, చక్కగా శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే ఒక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా సమస్యల నుంచి మీరు బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఆరాధన, జమ్మి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేస్తూ జమ్మి చెట్టుని మీరు పూజ చేసుకోండి. శివపార్వతుల దర్శనం అవుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కగా
ఈ నెలలో ఈ సంవత్సరంలో పట్టినటువంటి రెమెడీస్ అన్నీ కూడా పూర్తి చేయడం అయింది. శుభమస్తు.